బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల వల్ల గోదావరి నీళ్ళు కూడా తెలంగాణకు ఎట్లా దక్కకుండా పోతాయో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. మేము పోరాటం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టిండ్రు. మేము ఆ రోజే చెప్పినాం, నువ్వు మీటింగ్కి వెళ్ళొద్దు, వెళ్తే అపెక్స్ కమిటీ మీటింగ్ వెళ్ళు తప్ప ఇలాంటి మీటింగ్లకు వెళితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా నేను పోతలేను పోను అన్నాడు. రేపు మీటింగ్ అయితే ఇవాళ పొద్దుగాల కూడా పోనన్నాడు. కానీ ఈ లోపల ఏమైందో పొద్దుకి విమానం ఎక్కిండు, పోను అనుకుంటేనే తెల్లారిపోయి మీటింగ్ అటెండ్ అయ్యిండు. మరి ఆ రోజు మేము అడిగినాం, బీఆర్ఎస్ పార్టీ పోనన్నావు కదా ఎందుకు పోయినావని మేము ప్రశ్నించినాం. ఢిల్లీలో విలేకరులు కూడా అడిగినారు. అడిగితే లేలే నేను సంతకమే పెట్టలేదు అన్నాడు. లేలే ఏజెండాలో బనకచెర్ల ఐటమే లేదు అన్నాడు. పోను అనుకుంటా పోయి మీటింగ్లో కూర్చున్నాడు. సంతకం పెట్ట అనుకుంటా పోయి సంతకం పెట్టిండు. ఎజెండాలో బనకచెర్ల గోదావరి లేదని పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. మేమేం చేసినాం, ఇగో ఎజెండాను బట్టబయలు చేసినాం. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇదిగో ఎజెండా అని చెప్పి ఎజెండా కాపీని బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది. ఇది 16/7/2025 నాడు ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల శాఖ పెట్టిన మీటింగ్ ఎజెండా కాపీ ఇది.